మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors, some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Maya Bazaar lo, if you see N.T. Ramarao garu, Nannagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them, they ఏం ఆలోచించలేదు. మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయా బజార్ దే డిడ్. అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమలాస్ కుబేరా అండ్ దాట్ వాజ్ కేవి రెడ్డి గారు ఇస్ మాయా బజార్. అండ్ అట్లాగే ఇఫ్ యూ సీ కుండమ్మ కథ, యూ సీ మిస్సమ్మ, యూ సీ కృష్ణార్జున యుద్ధం, all these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Maya Bazaar is a film I don't... Yeah, it's the film. It's a film. Correct. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. సో అందుకని I drew that character. Even if you look at my films like Annamaya and all this, I don't find myself as a hero. I feel Raghavendra Rao garu, he's the hero. Right. He's the star. Kirwani garu is the star in that, all those films. And that lifted us. And also I feel ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి we remember this character, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా. ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. దట్ ఈస్ అ సక్సెస్. That's why I took the reference of that. And this film is it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు నగర్ జోకులు చాలా, అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అంటే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో యూ ప్రిఫర్ ఓన్లీ రియల్ లొకేషన్స్, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. So how was it managing the layer locations? And Dhanush's character also was slums lo, roads meeda pargittam, dad's character. So how did you manage all this? Challenging. I think నేను అంటే how they did, and you won't believe చౌపాటిలో he was sitting and hidden camera తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. నా అసలు you cannot believe that happened also. That shot where teaser లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్ లో, అది కంప్లీట్ గొరిల్లా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం. మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా వెన్ యూ సీ లైక్ క్రౌడ్, బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే, అందరు బాగుండాలి, ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు. ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్, శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో హీ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా? కుదరలేదు.
అంటే రియల్ది చూడండి. మేము ఇంకో రోజు ధనుష్ తోటి వెళ్ళి మొత్తం అసలు రియల్ చేసిన అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ అసలు బాంబే దట్ వాస్ గుడ్ అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ యాక్చువల్లీ. రైల్వే స్టేషన్ సబ్వేస్ రైల్ ట్రాక్స్ కింద ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని రియల్. అండ్ ఢిల్లీ పాపం ధనుష్ తీసుకెళ్ళి గార్బేజ్ డంప్ లో గార్బేజ్ డంప్ రియల్ గార్బేజ్ డంప్ రియలీ వాళ్ళిద్దరిని రష్మిక పాడేసారు తీసుకెళ్ళి జారి లేస్తారు ఇలా అమేజింగ్. అంటే వాళ్ళని అంటే నాకు అంటే ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్గా ఉంటే బాగుంటుంది అంటే చాలు. ఈవెన్ నాకు డిడ్ లైక్ దట్ లాట్ ఆఫ్ నెవర్ బిఫోర్ థింగ్స్ దట్ హీ డిడ్ ఐ థింక్. బ్యాంకాక్ లో కూడా గొరిల్లా షూటింగ్ బ్యాంకాక్ గురించి నడవండి తీసుకోండి చిన్న కెమెరా హోటల్ లాబీస్ ఎవ్రీవేర్ వి డిడ్. ఇట్స్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్కడో ఒక చోట బికాస్ ఆ రియల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నప్పుడు యాజ్ యాక్టర్స్ కూడా ఇట్ చేంజెస్ ద ఎనర్జీ యునో ఆటోమేటిక్లీ వెన్ యూఆర్ ఇన్ అ సెట్ అట్మాస్ఫియర్ you are conscious, it's a different environment. Our real energy lo unnappudu we become a part of that moment. I noticed that I stick to that rule. Nijanga it makes a lot of difference. మీ దగ్గర ఒకటి చేశాను, రామ్ గోపాల్ వర్మ దగ్గర. He is like that. హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి. Shiva and I remember shooting, I was like college or something, like కీస్ హై స్కూల్. కీస్ హై స్కూల్ ఒకటి మా ఇంటి పద్మనాభ నగర్ అది. ఓకే మా అక్కడ ఆ స్కూల్లోనే 15-20 days కాలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడే మొత్తం చైన్ ఎపిసోడ్ బిగ్గెస్ట్ స్టాండ్. అది ఎవరు కీసే స్కూల్ షూట్ చేయొచ్చని ఎవరు అనుకోలేదు అసలు యాక్చువల్లీ. హీ డిడ్ ఇట్. రామగోపాల్ హ్యాస్ ఎన్ ఐ. అండ్ ఆల్సో I remember shooting in this Krishna Nagar bus. Sanjeev Nagar lo nenu oka intlo I came, you and Amma were sitting, I came and took an auto. అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు. that's the first time you went on to first time on a film set. అది ఫిల్మ్ సెట్ ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వచ్చాం, అరే నాగార్జున షూటింగ్ అవుతుంటే, అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్నీ ఆపి నేను వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను. నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా కొంచెం మంచి ఏదో సమ్ వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అమ్మలో అండి. సో ఐ థాట్ అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు. మన మేకప్ మ్యాన్, ప్రొడక్షన్ మేనేజర్, బాడీ గార్డ్, నో సెక్యూరిటీ, నథింగ్. ఓపెన్ అట్లా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కూర్చున్నారు. నథింగ్, నో caravans outside. Nice days. I used to love them, love it. The days without cell phone cameras. My God. నో క్యారవన్స్ ఆర్ యాక్చువల్లీ మనకి ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వస్తుంది. మీరు అంటే అదే ప్రాబ్లం కదా, బికాస్ యాక్చువల్లీ బయట బాగుంటుంది, చాలా బాగుంటుంది, బట్ యూ కాంట్ సిట్ అవుట్ సైడ్ బికాస్ యునో ఎవ్రీవేర్ సమ్వన్స్ గాట్ అ కెమెరా ఫోన్. నువ్వు కానీ మా లవ్ స్టోరీలో యూస్ టు కమ్ అవుట్, యూస్ టు ఫీల్ బోర్డ్ ఇన్ కెమెరా. బయటకు వచ్చి కూర్చొని చాలా క్లాస్ క్యారవాన్ లో మా టెర్రస్ మీద కూర్చొని చక్కగా ఓకే ఏమవుతుంది అంటే టెర్రస్ మీద బాగుంటుంది.